కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే దరిద్ర మొహమా పొద్దున పొద్దున దేవుని దర్శనం చేస్తుందంటే నీ మొహం దొరికింది. సాయిబాబా నన్ను క్షమించు. పొద్దున్న లేచి నీ మొహం చూద్దాం అంటే దరిద్రుడి మొహం చూడాల్సి వచ్చింది. పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి, పోయి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. కర్మ. కాలేజ్ లో ఉంటే కుర్రాళ్ళంతా నా చుట్టే తిరిగేవాళ్ళు. యుఎస్ యూకే సంబంధాలు వదిలేసి నీ అర్థమైన సంబంధం చేసుకుంటారు. నా బతికిలా ఏడ్చింది. అవును, సంబంధం అంటే గుర్తుకొచ్చింది. ఈ రోజు మనం ఇండియాకి వెళ్ళాలి కదా సంబంధం కోసం, అబ్బాయి కోసం. అవును కదా, సుపుత్రుడు ఏం చేస్తున్నాడో వెళ్ళి కొంచెం చూడండి. చిన్న ఏమైందిరా? నానా, కన్న తండ్రిని పట్టుకుని 2 సార్లు కొడతావా? బుద్ధుందా నీకు? ముచ్చటగా 3సారి కొట్టరా? ముచ్చటగా 3సారి కొట్టరా? ఇప్పుడు ఏమిటంటే మనం ఇండియాకి వెళ్తున్నాం రా. ఇండియాలో నీకు సంబంధం చూసాం, నీకు పెళ్లి చేస్తాం అనమాట. నాకు ఐస్ క్రీమ్ వినిపిస్తే వస్తా. ఐస్ క్రీమ్ కొనిపిస్తాం రా. పదరా మనం ఇండియాకి వెళ్దాం. నా ఎడమ కన్ను అదురుతోంది, ఎందుకో నాకు భయంగా ఉంది. మనం క్యాన్సిల్ చేద్దాం. నా కుడి కన్ను అదురుతోంది. ఇప్పుడు కరెక్ట్, పదండి. మమ్మీ 2సారి కొట్టా, 3సారి కొట్టా. కరెక్ట్, పదండి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరా. ఊరంతా చెప్పుకుని ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. నానా బంగారు, టైం అవుతుందమ్మా, త్వరగా రావాలమ్మా. అసలే పెళ్లి వారు వచ్చే టైం అయింది. అరే రే చాలా టైం ఇంకా రాలేదు. అరే రే మాటలు వచ్చేసారు. రండి సార్ కూర్చోండి సార్. ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది, కానీ చాలా ముందుగా రావాలా, లేట్ అయింది. అవును, అమెరికా నుంచి ఇండియాకి వచ్చేసరికి 2 గంటలే పట్టింది. కాకపోతే గచ్చిబౌలి నుంచి మీ ఇంటికి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. అంటే అండర్ డెవలప్మెంట్ కంట్రీ కదండి, ఆ మాత్రం లేట్ అవుద్ది. నీ డైలాగ్ రా, ఐస్ క్రీమ్ అని చెప్పు. కామెడీయా మళ్ళీ? ఐస్ క్రీమ్ కావాలి డాడీ. అరే ఇప్పిస్తాను రా తర్వాత. చూడు బాబు, ఐస్ క్రీమ్ లేని కర్మ, కూల్ డ్రింక్స్, జ్యూస్, టిఫిన్లు అన్ని కంగారు పడకు. అయితే సరే మరి. అదంతా తర్వాత తీసుకోవచ్చు, కానీ ముందు అమ్మాయిని పిలిపించమని చెప్పి. ఇది బాగుంది. ఆ ఐస్ క్రీమ్ అవన్నీ తర్వాత పెడదాం, కానీ ముందు అమ్మాయిని చూపించండి. ఓకే, మావినండి. ఆవిడంటాడేంటి? మీ ఆవిడ కాదండి, అమ్మాయిని చూపించండి. అమ్మాయిని అదేనండి, మీరు చూడ్డానికి వచ్చిన ఆ అమ్మాయే మా ఆవిడ. మీ ఆవిడ అంటారు ఏమిటండి? క్లారిటీగా మాట్లాడండి. మేము వచ్చిన అమ్మాయిని చూడడానికి, మీరు మీ ఆవిడ అంటున్నారు. ఆవిడని చూడడానికి రాలేదండి మేము. ఎక్కడున్నారండి మీరు? మీ ఇంట్లో ఉన్నాం. తెలుసు, ఇక్కడే ఉన్నారు, కానీ మీ ఆలోచనలు మాత్రం అక్కడెక్కడో ఉన్నాయి. ఈ క్లాక్ వెళ్దాం అనుకుంటా ఉండి అక్కడికి మీరు రావట్లేదు. ఏమండి, అసలు మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? కడుపులోనే ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేసి చంపేస్తున్నారు. అలా చంపేసి షార్టేజ్ వచ్చేసిన అమ్మాయిలకి. అవునా? ఇప్పుడు 100 మందికి 70 మంది అబ్బాయిలు, 30 మంది మాత్రం అమ్మాయిలండి. ఈయన 40 మందికి ఏం కావాలి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఇలా చిన్న ఏర్పాటు. మరి ఇది గవర్నమెంట్ ఒప్పుకుందా అండి? అప్రూవల్ కూడా ఇచ్చేసిందండి. అంటే ఒక్క అమ్మాయి 4 అంతే. వద్దండి, వెళ్ళిపోదామండి. మనకు మళ్ళీ సంబంధం దొరకదు. ఓకేనా? అమ్మాయి నాన్న బంగారం, ఒకసారి లోపల రమ్మా. ఇంతకి నీ పేరేంటమ్మాయి? ఆధునిక. ఏంటా పేరు? అంటే మా పెద్దవాళ్ళు పెట్టారు అనసూయ అని, కానీ అనసూయ ఆల్రెడీ జబర్దస్త్ లో చాలా ఫేమస్ అయిపోయింది కదా, ఇది కిరాక్, అందుకే నేను ఆధునిక అని పెట్టుకున్నా. మీకు ఏమన్నా ప్రాబ్లమా? సరే, ఇంతకి పొద్దున్నే లేచి ఏం చేస్తూ ఉంటావు? ఇది అడిగే ప్రశ్న. పొద్దున్నే లేచి ఎవరైనా ఏం చేస్తారండి? కళ్ళు తెరుస్తారు. నేను కూడా అదే చేస్తాను. నీ మొహం మండ, పొద్దున్నే లేచి ఏం చేస్తావు అంటే కళ్ళు తెరుస్తావా అని కాదు, సూర్య నమస్కారాలు గట్రా చేస్తావా అని. ఆవిడ కర్మ చేయడానికి మేము 3 ఉన్నాం. ముగ్గురు ఎవరయ్యా? ఆడానండి, సనత్ నగరు, ఎస్ఆర్ నగరు, అమీర్పేట. సనత్ నగర్ ఏమిటి, ఎస్ఆర్ నగర్ ఏమిటి, అమీర్పేట ఏమిటి? అబ్బా, మీకు చెప్పలేదు కాదు. చెప్పలేదు. శరత్ నగర్ అంటే ఈవిడ గారి ఫస్ట్ మొగుడు, ఎస్ఆర్ నగర్ అంటే ఈవిడ గారి సెకండ్ మొగుడు, అమీర్పేట అంటే నేను. ఇప్పుడు ఓకే, మరి వరకట్నం కట్నం గట్లా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు కాలం అండి వరకట్నం? అది జమానా కాలం అండి, కాలం మారిపోయింది. అగైన్ ఎంటరింగ్ కన్యా శుల్కం అంటే
అంటే మీరే ఇవ్వాలన్నమాట. ఏంటి అది కన్య కాదు, దానికి కన్యాశుల్కం ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఏం మాట్లాడుతుంది అది అసలు? మీ వాడికి కన్య కావాలంటే వీడు కన్యగానే మిగిలి పోవాలి. కట్న కానుకలు మేమే ఇస్తామండి. ఏం కావాలో చెప్పండి. నా బంగారం లైన్లోకి వచ్చారు, ఏం కావాలి? ట్రైన్ అడుగు. ట్రైనా? ఎక్కడ పెట్టుకుంటావు? మెట్రో ట్రైన్ కోసం ఆల్రెడీ పట్టాలేసి వేస్ట్ గా పడున్నాయి, అక్కడ పెట్టుకుందాం, అడుగు. ఏమండి మాకు గిఫ్ట్ గా ట్రైన్ కావాలండి. ట్రైన్ ఏంటండి, అదేమన్నా బొమ్మ తెచ్చివ్వడానికి? అసలే 30 మంది ఆడపిల్లలు 70 మంది మగ పిల్లలు నువ్వు ఉండు ఇద్దామని చెప్తాం. ఓకే, మనవాడు పెళ్ళి అవుద్ది. ట్రైన్ ఓకే. నెక్స్ట్ నా బంగారం నెక్స్ట్ అంటున్నారు. ట్రైన్ ప్లేన్ ప్రాస బాగుంది, ప్లేన్ అడుగు. ప్లేన్ ఎక్కడ పెట్టుకుంటావు? మాలి ఎక్కడ పెట్టుకున్నాడు, కింగ్ ఫిషర్ ఎక్కడ పెట్టుకున్నాడు, మనం కూడా అక్కడ పెట్టుకుందాం, అడుగు. ఏమండి నెక్స్ట్ ప్లేన్ అండి, ప్లేన్. ఓకేనండి, ట్రైన్ ప్లేన్ ఓకే. ఇంతకీ పెళ్లి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలన్నమాట. బాబు కోసం చూస్తే తెలిసిపోతుందా? వాళ్ళ బాబును కూడా అడగాలన్నమాట. అసలు ఈ బాబు ఏం చేస్తాడో అడుగుదాము. మీ పేరేంటి? నా పేరు చిట్ పట్ షిట్. అదేం పేరు? అది పేరు చిట్ పట్ షిట్. ఇంతకీ మీరేం చేస్తారు? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏం ఇంపోర్ట్ చేస్తారు, ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు? మీ బిజినెస్ గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా? ఒకసారి లేవచ్చా? లేస్ మరి ఇస్తారా? చెప్తాను, బాగా అండర్స్టాండ్ చేస్తాను, పబ్లిసిటీ కూడా అవుద్ది. మేము చిట్ పట్ షిట్ అని చెప్పేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. మామూలుగా పొద్దున్న స్టార్ట్ అవుతుంది, అందరి బిజినెస్ మామూలు 10ంటికి 11ంటికి స్టార్ట్ అవుతుంది కదా. మా మటుకు పొద్దున్న 5ంటికి ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది, వేడిగా స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం వస్తారు కొంచెం పలసపడుతుంది, సాయంత్రం వస్తారు మళ్ళీ రెచ్చిపోతాం. ఇంతకీ ఇంత బిజీగా ఉండే ఈ బిజినెస్ రహస్యం ఏమిటి? వాళ్ళ కస్టమర్లే మాకు దేవుళ్ళు. కస్టమర్లే దేవుళ్ళ? ఇంతకీ కస్టమర్లకు మీరు ఏ మెటీరియల్ సప్లై చేస్తారు? కస్టమర్లకు మేము మెటీరియల్ సప్లై చేయమండి. కస్టమర్ కొంచెం కాజరిపోయా, కస్టమర్ మాకు మెటీరియల్ సప్లై చేస్తాం. కానీ విని ఎరుగని బిజినెస్ లా అనిపిస్తుంది, నాకు క్లారిటీ కావాలి వెంటనే. మీకు ఒక విషయం తెలియట్లేదు, మా ప్రోడక్ట్ అంతా జర్మనీ, రష్యా, జపాన్, సింగపూర్ అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంకో విషయం తెలియట్లేదు మీకు, ప్రపంచం అంతా త్వరలో మా పైన ఆధారపడబోతుంది. ఏం బిజినెస్ చేస్తున్నారు టక్కని చెప్పండి. మా దగ్గరకు వచ్చారనుకో, వైఫై ఫ్రీ, ఏసీ ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, చక్కగా వీడియో చూసుకుంటే చక్కగా హాయిగా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ చక్కగా చేసుకోవచ్చు మీ పనులు మీరు. ఒకవేళ మీకు ఆ పని రాలేదనుకోండి, మా వాళ్ళ దగ్గరుండి మసాజ్ చేస్తే తెప్పిస్తారు. బంగారం ఇది చాలా తేడాగా ఉంది. నా కడుపులో తిప్పుతున్నట్టుంది. అంటే నువ్వు చేసే బిజినెస్ షిట్. ఏం బిజినెస్ చేస్తాడు మీ బాబు, నువ్వైనా చెప్పు. అదే బిజినెస్ అండి, సులభ్ కాంప్లెక్స్. సులభ్ కాంప్లెక్స్. సులభ్ కాంప్లెక్స్ లో మీ బాబు ఏం చేస్తాడు రా? అన్ని ప్రైవేట్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాడండి, వాష్రూమ్స్, బాత్రూమ్స్ అన్ని. నువ్వేం చేస్తావురా? వాడే రిసెప్షనిస్ట్ అన్నమాట. నీకు వాంతి వస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? ఒక స్పెషల్ స్కీమ్ కూడా ఉంది మా దాంట్లో, హోమ్ డెలివరీ కూడా ఉంది. దారిలో వస్తే మీ దగ్గర మొబైల్ ఉంటుంది కదండి, మా షిట్ ఫిట్ అని చెప్పి యాప్ నొక్కారనుకోండి, మా వాడిని ఒక డబ్బు ఇచ్చి పంపిస్తాం, కొంచెం కాల్ జరపండి, డబ్బు ఇలా పెడతారు రోడ్డు పైన, మీరు అసలు ఎవరికి తెలియదు. ఇదిగో బంగారం, నీకేమో నాకు సంబంధం అసలు నచ్చలా, వద్దు, క్యాన్సిల్. ఇది నాకు కూడా ఈ సంబంధం నచ్చలేదు. వస్తుందా? తొందరగా ఆల్రెడీ లేట్ గా పెట్టావు నీ అబ్బా. ఫస్ట్ ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేయి. కంపుకొట్టే ఫ్యామిలీ ముందు బయటకు కంపకొట్టే ఫ్యామిలీ అంటున్నావు నువ్వు, నీ కన్యాశుల్కం ఎంత పొగరే నీకు. సర్లే కానీ ఇట్లా సులభ ఒక మాట ఇట్లా చెప్పా, మీరు నాకు నువ్వు సహాయం చేయాలి. నాకేమో పెళ్ళైంది. పెళ్ళైందా? అవును. మా అన్నగాడికి మొత్తం చాలా సంవత్సరం పెళ్ళి అవ్వట్లా. అవునా? అయ్యో పాపం. ఇప్పుడు నువ్వు మీ ఆవిడని ఇచ్చావు అనుకో, నేను మా అన్నకి పెళ్లి చేస్తా. ఏంట్రా? అదే మీ ఆవిడ. మా ఆవిడ నీకు ఇచ్చి పెళ్లి చేయాలి. నీకు అప్పటి నుంచి ఐస్ క్రీమ్ కావాలనుకున్నావు. ఏమంటే సులభ్ గారు మీరు ఫ్లో లో క్యారెక్టర్ మర్చిపోతారు, నన్ను కొట్టాల్సిన దాని కాదు. మా స్కిట్ కనుక మీకు నచ్చినట్లయితే మర్యాదగా లైక్ కొట్టండి. మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్ లోకి వచ్చేసేటట్టు అనుకుంటున్నారా? నేను సర్వాంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను నాయన, అది
టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకు ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 పోతాయి, తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. మధు మధు చెప్పుతో కొడతా నీ అమ్మ ఇందా నుంచి సిద్ధు 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 అని చెప్పా నువ్వు నీ సీరియల్ డ్రామాలు. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది చాలా పెద్ద హృదయం డాడీ. నేను అనవసరంగా ప్రేమించా నేను, ఇప్పుడు అర్థమవుతుంది. పొరపాటు పడుతున్నావు సిద్ధు. పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? మళ్ళీ ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు, ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా, నీకేమైనా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇగో ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటుందిరా. ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? ఇసునగా తీసుకుని ఊపేయాలంటున్నా. ఇప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగలు పనిచేయట్లా. మా నాన్నగారు చనిపోయారంటే? వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు కూడా చనిపోయే సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే? మీ నాన్నగారు కూడా చనిపోయారు.